నమస్తే ఎవ్రీవన్, నేను ఫిలోమినా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి బ్యాంకింగ్ యొక్క లోన్స్ విషయంలో మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏంటంటే చాలా మంది బ్యాంకుకి లోన్ అప్లై చేస్తారు. అంటే లోన్ ఎలాంటి లోన్ అయినా కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, లేకపోతే వెహికల్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, గ్రూప్ లోన్ కావచ్చు, సబ్సిడీ లోన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కొన్నిసార్లు మనము అన్ని డాక్యుమెంటేషన్స్ కూడా మన దగ్గర కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ బ్యాంక్ నుంచి రిజెక్షన్ వస్తుందన్నమాట. మీ యొక్క లోన్ శాంక్షన్ కాలేదు, మీకు ఏ కారణం వల్ల అనేటువంటిది కరెక్ట్గా మనకు తెలియదు అనమాట. కరెక్ట్గా కొన్నిసార్లు మనకు చెప్పరనమాట బ్యాంకర్స్. అలాంటప్పుడు మనము వాళ్ళపైన మనం ఏదైనా ఫిర్యాదు చేయొచ్చా, కంప్లైంట్ చేయొచ్చా అని అంటే చేయొచ్చండి. ఎందుకంటే మనం హక్కు కలిగి ఉన్నాం అనమాట. బ్యాంక్స్ నుంచి మనము లోన్ పొందేటువంటి హక్కును ప్రతి ఒక్క పౌరుడు కూడా కలిగి ఉన్నాడు అనమాట భారత రాజ్యాంగం ప్రకారం. అలాగే వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి డాక్యుమెంటేషన్ బ్యాంక్ ఏదైతే ప్రొవైడ్ చేయమని అడుగుతారో ఆ యొక్క డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మనం కరెక్ట్గా చేసినప్పటికీ కూడా రిజెక్ట్ అయింది మీ యొక్క లోను అనేటువంటి విషయాన్ని బ్యాంకర్స్ మనకు చెప్తారు. అయితే మనకు ఒక విషయము మనకు కావాలన్నమాట. ఏంటంటే వాళ్ళు కేవలం నోట్ నుంచి మీకు రిజెక్ట్ అయింది, మీకు లోన్ రావటం లేదు, మీ యొక్క ప్రొఫైల్ రిజెక్ట్ చేయబడింది అని చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళపైన మనం కంప్లైంట్ చేసేటువంటి హక్కు మనకు ఉండదన్నమాట. ఏదైనా కూడా బ్యాంకర్స్ వాళ్ళు ఇది రిజెక్ట్ అయింది అని చెప్తే అది దేని విషయంలో రిజెక్ట్ అయింది, ఏ డాక్యుమెంటేషన్ లేకపోవటం వల్ల, ఏ కారణం చేత మన లోన్ రిజెక్ట్ అయింది అనేటువంటి విషయము వాళ్ళు రిటర్న్ గా ఇవ్వాలన్నమాట. రిటర్న్ గా పేపర్లో ఇవ్వాలి. రిటర్న్ గా ఆ యొక్క డాక్యుమెంటేషన్ రూపంలో వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే మనము వాటిని తీసుకెళ్లి వాళ్ళపైన కంప్లైంట్ చేయడమో, లేకపోతే ఆ యొక్క బ్యాంకర్స్ పైననో, లేకపోతే మనకి ఎవరైతే లోన్ అప్లై చేసి రిజెక్ట్ చేశారో వాళ్ళపైన మనం ఫిర్యాదు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిటర్న్ లో ఎవరైనా ఇలాంటి యొక్క సంఘటన ఎవరికైనా ఎదురైనప్పుడు తప్పకుండా మీరు రిటర్న్ లో తీసుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. ఈ కారణాల చేత మీకు లోన్ రిజెక్ట్ చేయబడింది అని అప్పుడు మనం ఒక పై అధికారుల దగ్గరికి ఆ యొక్క విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది అనమాట. అలాగే ఇంకా బ్యాంకు విషయంలోనికి వస్తే కదా ఆర్బీఐ రూల్స్ ప్రకారము లోన్స్ ఎవరైనా తీసుకొని కట్టలేకపోతే ఇక లోన్స్ విషయంలో ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళను హింసించడం కానీ, ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళను అభ్యంతరపరచడం కానీ అలాంటి విషయాలు చేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక టైమింగ్ ఉందన్నమాట. లోన్ రికవరీకి ఒక టైమింగ్ ఉంటుందన్నమాట. మార్నింగ్ 10 o'clock నుంచి తర్వాత ఈవినింగ్ 6 o'clock లోపలే వాళ్ళు రావాలి. ఆ టైం దాటిపోయి వాళ్ళు మనకి ఇంటి దగ్గరికి రాకూడదు అనమాట. ఎందుకంటే అలా వచ్చినప్పుడు మనం వాళ్ళపైన కూడా మనము కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఆ యొక్క టైమింగ్స్ లోనే బ్యాంకింగ్ అవర్స్ అనమాట. ఆ యొక్క అవర్స్ దాటి వేరే యొక్క టైమింగ్స్లలో వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి ఇలాగా వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంకింగ్ ఆ యొక్క ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. రికవరీ డిపార్ట్మెంట్ ఉంది, ఆ రికవరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారనమాట. కాబట్టి ఆ యొక్క టైమింగ్స్ మీరు చూసుకోండి. ఆ టైమింగ్ వదిలేసి వేరే టైమింగ్స్లలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మీరు తప్పకుండా మీరు ఫిర్యాదు చేయొచ్చు అనమాట. అధికారులకు మీరు ఫిర్యాదు చేసేటువంటి హక్కునైతే మనమంతా కూడా కలిగి ఉంటాం అనమాట. ఇంకా వచ్చేసి బ్యాంక్ విషయాల్లో చాలా డౌట్స్ ఎంతో మందికి ఉన్నాయి. ఆ యొక్క విషయాలన్నీ ఆర్బీఐలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని కూడా నడుస్తాయి అనమాట. అందుకనేసి మనము ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడు మనం ఏమేమి చేయొచ్చండి. కొంతమంది ఒకవేళ బ్యాంకుకి లోన్ కట్టలేనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల వల్లే కావచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఇష్యూల వల్ల వాళ్ళు లోన్ కట్టలేదు, వాళ్ళకి కొంచెం టైం కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ అయితే హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఒక రిటర్న్ గా ఒక లెటర్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఈ కారణాల చేత మేము లోన్ కట్టడానికి మాకు కొంచెము సమయం కావాలి అని ఒక సమయాన్ని అడగొచ్చు అనమాట. తప్పకుండా వాళ్ళు అయితే సమయం ఇస్తారండి, తప్పకుండా సమయం ఇస్తారు. అలాగే ఆ సమయం లోపల మనము చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు కొంచెం సమయం దొరుకుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆ యొక్క లోన్స్ ఒకవేళ మనము సెటిల్మెంట్ చేసుకోవాలి, ఇంత డబ్బులు కట్టేసి ఇంకా నాకు ఈ లోన్ వద్దు, ఈ లోన్ నేను క్లోజ్ చేసేస్తున్నాను, అయితే నా దగ్గర ఇంత డబ్బు లేదు అని అంటే ఆ విషయానికి కూడా మనం సెటిల్మెంట్ విషయంలో కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని మాట్లాడి మన పరిస్థితులు చెప్పి, సార్ ఇంత ఇంట్రెస్ట్ అయింది కదా, 5 సంవత్సరాల నుంచి నేను కట్టలేదు, ఇంత ఇంట్రెస్ట్ అయింది, ఈ ఇంట్రెస్ట్ నేను కట్టలేదు, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని మేము కట్టి మేము ఇక లోన్ను క్లోజ్ చేసేసుకుంటున్నాము మా యొక్క పరిస్థితులను బట్టి అని మన పరిస్థితులు సో ఏం పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా మనం రిటర్న్ గా రాసి ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు తప్పకుండా వాళ్ళు తగ్గిస్తారనమాట. అంటే మనం కట్టవలసినటువంటి అమౌంట్ లో ఎంతో కొంత మనకు తగ్గించి
ఆ యొక్క మిగిలినటువంటి అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు, అప్పుడు లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంకింగ్ విషయాలలో ఎవరు కూడా దేని గురించి కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదనమాట. ఇంకా రాబోయేటువంటి యొక్క వీడియోస్లో నేను బ్యాంకింగ్ విషయాలలో కూడా చాలా విషయాలన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరికైనా ఇంకా బ్యాంక్ విషయాలలో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు తెలియపరచగలరు. మన యొక్క ఛానల్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్. ఈ యొక్క వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నానండి. వీడియోస్ను షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి మేము మాట్లాడేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ప్రతి ఇంట్లో కూడా కావాల్సినటువంటి నీడీ అయినటువంటి అంశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా వాచ్ చేయండి, అలాగే వాటిని అన్ని కూడా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.